వెల్కమ్ టు తెలుగు వన్ జర్నలిస్ట్ లాండ్రీ. జగన్ ప్రభుత్వ హయాంలో వైసీపీ అరాచకాలకు కొమ్ము కాశారనే ఫిర్యాదులున్న రాజంపేట, తుళ్ళూరు డివిజన్ల డీఎస్పీలు విఎన్కే చైతన్య, ఈ అశోక్ కుమార్ గౌడ్లపై రాష్ట్ర ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. ఇద్దరికీ ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ బోర్డు సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు డీజీపీ సిహెచ్ ద్వారకా తిరుమలరావు మంగళవారం రాత్రి ఆ ఉత్తర్వులు జారీ చేశారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలపై భౌతిక దాడులకు దిగారనే విమర్శలున్నాయి. తాడిపత్రిలో బాధితులు చైతన్యపై 23 ప్రైవేటు కేసులు దాఖలు చేశారు. రాజంపేటకు బదిలీపై వెళ్లిన చైతన్య అక్కడ కూడా అదే అరాచకాన్ని కొనసాగించారు. అర్ధరాత్రి వేళ తాడిపత్రి టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి నివాసంలోకి చొరబడి టీడీపీ కార్యకర్తలపై లాఠీతో దాడి చేశారు. సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. జేసీ ఇంట్లో పనిచేసే దళితుడు, దివ్యాంగుడైన కిరణ్ కుమార్ను ఇష్టానుసారం చావుబాదారు. కేవలం బదిలీ చేయడానికి 50 రోజుల సమయం పట్టిందా? ఇటువంటి రాక్షస పోలీసులపై చర్యలకు ఇంకెన్ని రోజులు పడుతుంది? చంద్రబాబుకున్న సహనం బాధిత ప్రజలకు, కూటమి కార్యకర్తలకు లేదు. తప్పుడు అధికారులపై కఠినంగా ఉక్కుపాదం మోపి ఒంటి మీద కాకి యూనిఫామ్ తీయించకపోతే రాక్షస పోలీసులకు, సాధారణ పోలీసులకు తేడా ఏంటి అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. బ్యాచులర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్, సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. డీఎస్పీ చైతన్యను కేవలం బదిలీ చేయడానికి 50 రోజుల సమయమా? పైగా ఆ నిర్ణయం పోలీస్ ఎస్టాబ్లిష్ బోర్డు సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు చైతన్యను బదిలీ చేశారు. పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ బోర్డు సమావేశం అవడానికి 50 రోజుల సమయం పట్టిందన్నమాట. అంటే అర్థం ఏంటి? డీజీపీ ద్వారకా తిరుమలరావు ప్రజలు ఆశించినంత వేగంగా పనిచేయటం లేదు అని అనుకోవాల్సిన పరిస్థితికి అర్థం పడుతుంది. మరో డీఎస్పీ అశోక్ కుమార్ గౌడ్ నూజివీడు డీఎస్పీగా పనిచేసిన సమయంలో వైసీపీకి కొమ్ముగాశారనే ఫిర్యాదులున్నాయి. టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ను తీవ్రంగా వేధించారు. ప్రభాకర్ను బహిరంగంగా హెచ్చరించారు ఆ డీఎస్పీ. ఎన్నికలకు కొద్ది రోజుల ముందు అశోక్ కుమార్ తుళ్ళూరు డీఎస్పీగా నియమితులయ్యారు. కూటమి ప్రభుత్వం విజయం సాధించిన నేపథ్యంలో మందడంలో అమరావతి రైతులు బాణాసంచా కాల్చగా వారి పట్ల అశోక్ కుమార్ గౌడ్ దురుసుగా ప్రవర్తించారన్న ఫిర్యాదులున్నాయి. గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలో తెలుగుదేశం కేంద్ర కార్యాలయంపై 2021లో వైసీపీ మూకల దాడిపై కేసుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఒక సిఐ, మరో 2 ఎస్ఐలపై సస్పెన్షన్ వేటు పడింది. అప్పటి మంగళగిరి రూరల్ సిఐ భూషణంతో పాటు అప్పట్లో రూరల్ ఎస్ఐగా పనిచేసిన లోకేష్, క్రాంతి కిరణ్ను కూడా సస్పెండ్ చేస్తూ గురువారం గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఉత్తర్వులు జారీ చేశారు. మంగళగిరిలోనే 2 నెలలకు పైగా ఎస్ఐలుగా పనిచేసిన విజయ్ కుమార్ రెడ్డి, రమేష్ బాబులపై క్రమశిక్షణ చర్యలకు ఐజీ ఆదేశించారు. కేసు నమోదులోనే ఎన్నో లోపాలు ఉన్నాయని ఉన్నతాధికారులు గుర్తించారు. నాటి రూరల్ సిఐ భూషణం దర్యాప్తును అసలు పట్టించుకునే లేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. ఇప్పటిదాకా 18 మందిని అరెస్ట్ చేశారు. కొత్తగా వచ్చిన ఎస్పీ సతీష్ కుమార్ ఇటీవల మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్కి వెళ్లి సమగ్రంగా పరిశీలించి ఆ కేసులో లోపాలను గుర్తించారు. దాడి జరగగానే పోలీసులు ఆధారాలను పూర్తి స్థాయిలో సేకరించకుండా అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించారని, అనంతరం దర్యాప్తులోనూ దారుణమైన జాప్యం ప్రదర్శించారని ఆయన తేల్చారు. ప్రత్యక్ష సాక్షులుగా కూరగాయలు అమ్ముకునే వారి పేర్లను సిఐ భూషణం పెట్టారని తెలుసుకుని ఉన్నతాధికారులు షాక్ అయ్యారు. 2021లో కేసు నమోదైతే నిందితులను గుర్తించి అరెస్ట్ చేయకుండా సిఐ భూషణం ఉద్దేశపూర్వకంగా వ్యవహరించారని ఎస్పీ తన నివేదికలో తప్పుపట్టినట్లు తెలిసింది.